హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో వచ్చానమాట. ఏంటంటే ఐపీఎల్ టాప్ 4 టీమ్స్ ఏముండబోతున్నాయి గోయింగ్ టు ప్లే ఆఫ్స్ అనేది నేను ప్రిడిక్షన్ అయిపోతున్నా గైస్. సో నాకు తెలిసి 90% కరెక్ట్ అవుతుంది. ఒకటి రెండు ఏదైనా ఒక టీం ఏదైనా అటు ఇటు అవుతుండొచ్చు, బట్ దీస్ ఆర్ గోయింగ్ టు ది టాప్ 4 టీమ్స్ అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ గైస్. సో ద ఫస్ట్ ప్రిడిక్షన్ ఏంటంటే, అంటే ఇది ఆర్డర్ ప్రకారం కాదు, జస్ట్ ర్యాండమ్గా ఒక 4 చెప్తున్నా, అంటే ఆర్డర్ ప్రకారంగా కాకుండా. సో ఫస్ట్ టీం ఏంటంటే డీసీ గైస్. డీసీ ఈజ్ గోయింగ్ టు మేక్ టు ది ప్లే ఆఫ్స్ ఫర్ దిస్ సీజన్ గైస్, ఫర్ షూర్ అనమాట. విత్ దేర్ బౌలింగ్ లైనప్ దే హ్యావ్ ది బెస్ట్ ఎకానమీ ఇన్ ది టోర్నమెంట్ అనమాట టిల్ డేట్. సో డెఫినెట్లీ విత్ దట్ బౌలింగ్ డీసీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇన్ టు ది టాప్ 4 గైస్. కమింగ్ టు బ్యాటింగ్ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్, మిల్లర్ ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్, ఈవెన్ నిశంక ప్లేడ్ రియలీ వెల్ అండ్ స్టబ్స్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ రియలీ వెల్ గైస్. ఇక్కడ ఏంటంటే ఒకటే మనకేంటంటే సమీర్ రిజ్వీ, నెక్స్ట్ ఏంటంటే అశుతోష్, నితీష్ రాణా తీసుకుంటే నితీష్ రాణా, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మనకు కొద్దిగా సెట్ అయితే బాగుంటుంది. బట్ దట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ డీసీ. సో డీసీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ ద టాప్ 4 గైస్. సో నెక్స్ట్ టీం నేను అనుకోవడం ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బీ పంజాబ్ కింగ్స్ గైస్. డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇన్ టు టాప్ 4 అనిపిస్తుంది. అండ్ బికాస్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ కింగ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. మిడిల్ ఆర్డర్ ఒకటి చిన్న ప్రాబ్లం ఉంది. అండ్ ఆల్సో బౌలింగ్కి వచ్చేసరికి వైశాఖ్ విజయ్ కుమార్ కొద్దిగా మనకి డౌన్ ఉన్నాడు. బట్ ఇఫ్ దే సార్ట్ అవుట్ దీస్ థింగ్స్, డెఫినెట్లీ పంజాబ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు మేక్ ఇన్ టు ద టాప్ 4 గైస్. అండ్ ద నెక్స్ట్ టీమ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిడిక్ట్ అనేది ఇట్స్ అన్ ఆబ్వియస్ చాయిస్. ఆబ్వియస్లీ ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ది టాప్ 4 దిస్ టైమ్. దే ఆర్ అబ్సల్యూట్లీ సూపర్ టీమ్ గైస్. అంటే ఛాంపియన్స్ టీమ్ అంటే ఆర్సీబీ అన్నట్టుంది. సూపర్ బ్యాటింగ్, సూపర్ బౌలింగ్ అండ్ సూపర్ మిడిల్ ఆర్డర్ గైస్. సో డెఫినెట్లీ ఆర్సీబీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద టాప్ 4. అండ్ ద లాస్ట్ ప్రిడిక్షన్ ఏంటంటే టాప్ 4లో నేను అనుకోవడం డెఫినెట్లీ దిస్ సీజన్ ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ టు టాప్ 4 గైస్. డెఫినెట్లీ. ఎందుకంటే మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ హ్యాస్ అ సూపర్ బ్యాటింగ్ లైనప్, ఓకే, అండ్ ఆల్సో సూపర్ బౌలింగ్ లైనప్ గైస్. ఏమైపోయిందంటే ప్రఫుల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన షకీబ్ వచ్చిన తర్వాత బౌలింగ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఆల్సో వన్స్ ప్యాట్ కమిన్స్ జాయిన్స్ ఇన్ టు ద టీమ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ గైస్. ది ఆస్ట్రేలియన్ స్పిరిట్ కమ్స్ ఇన్ టు ద టీమ్ అండ్ దట్ మేక్స్ ఎస్ఆర్హెచ్ అ లీథల్ టీమ్ టు బీట్ అనమాట. సో దీస్ ఆర్ మై టాప్ 4 ప్రిడిక్షన్స్ గైస్. అంటే ఈ టాప్ 4లో ఈ టీమ్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్, ఇక్కడ ఒక చిన్న కంటెండర్ ఉన్నాడు, బట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ అప్ టు ది మార్క్. అదేంటంటే ఎల్ఎస్జీ గైస్. ఎల్ఎస్జీ ఆల్సో ఇస్ వెరీ డేంజరస్ టీమ్. బట్ ఏమైపోయిందంటే ఎక్కడో కొద్దిగా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది తప్ప, ఇఫ్ ద కోఆర్డినేషన్ అండ్ ఆల్ గోస్ రియలీ వెల్, ఎల్ఎస్జీ ఆల్సో విల్ బీ ఇన్ ది టాప్ 4 గైస్. సో ఇవే నా ప్రిడిక్షన్స్. సో అయిపోయేసరికి చూద్దాము. అండ్ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు ప్రిడిక్ట్ ద విన్నర్ ఆఫ్ 2026 గైస్. ఈసారి కొత్త ఛాంపియన్ రాబోతుంది. ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ సిఎస్ టోర్నమెంట్ గైస్. సో లెట్స్ సీ.